ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చేసిన పాపం శివుని ఆశ్రయంతో, శివుని వద్ద చేసిన తప్పులు జ్ఞానబోధకుడైన గురువు ద్వారా నివారణ అవుతాయి. కానీ గురువు వద్ద తప్పు అందుకు ఎక్కడా పరిహారం లేదనేది ఈ శ్లోక భావం. గురువును మించిన దైవం లేదన్నది ఇందులోని పరమార్థం. కౌరవ పాండవుల మధ్య గొడవలు ఎందుకు అనే సందేహం మనకి కలగడంలో ఆశ్చర్యం లేదు. ఈ ప్రశ్నకు చిన్నతనం నుంచి భీముడితో జరుగుతున్న చిలిపి తగాదాలే అందుకు కారణం అన్నది ధృతరాష్ట్రుడి సమాధానం. భీముడు ఎప్పుడూ నా మాటను లక్ష్య పెట్టలేదు. అతడి నిర్లక్ష్య వైఖరి వల్ల నా పుత్రులు కయ్యానికి దిగేవారు, చివరికి అతడితో తన్నులు తినేవారు. అలా ఎన్నిసార్లు జరిగినా గొడవ పడడం మానేవాళ్ళు కాదు. కౌరవ పాండవ కలహానికి అతడే అసలు కారణం అని సంజయుడితో ధృతరాష్ట్రుడు తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియచేశాడు. ఎవరి బలపరాక్రమాల గురించి దిగులు లేదు. భీముణ్ణి తలుచుకుంటేనే నాకు భయం కలుగుతుంటుంది. రాత్రిళ్ళు నిద్ర కూడా రాదు అని ఎలాంటి దాపరికం లేకుండా మనసులోని అలజడిని సంజయుడితో పంచుకున్నాడు. తన ప్రియపుత్రుడైన దుర్యోధనుడికి ఎప్పటికైనా భీముడి వల్లే ఆపద పొంచి ఉన్నదని ధృతరాష్ట్రుడికి వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్న నాటి నుంచి తెలుసు. అందుకే సంజయుడు తమ వద్దకు వచ్చినప్పుడు కురుక్షేత్ర ఏ బలాలను సమీకరించుకుంటున్నాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సంజయుడు చెప్పినదంతా విన్నాక కూడా వాళ్ళందరూ కాదులే, అసలు ప్రమాదం భీముడి నుంచే ఉంది, అతన్ని ఎదిరించి నిలబడగల వీరుడు ఇటువైపు సేనలో ఒక్కరూ లేరు అన్నాడు. అంధుడైనప్పటికీ అది ధృతరాష్ట్రుడి తిరుగులేని అంచనాగా నిరూపితమైంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. భరత శత్రుఘ్నులకు వివాహం, ఈ విషయంగా ఇవాళ మనం ముచ్చటించుకుందాం. ఇహ విషయంలోకి వచ్చేస్తే కుశధ్వజుని పుత్రికలను భరత శత్రుఘ్నులకు వరించడం జరిగింది. జనకుని మాటలు విన్న వశిష్ఠ విశ్వామిత్రులు భరత శత్రుఘ్నుల కోసం ధర్మము నెరిగిన కుశధ్వజుని కుమార్తెలను వరిస్తారు. ఇక్ష్వాక జనక వంశ బంధం దృఢపడాలి అని కోరుతారు. మునిశ్రేష్ఠుల మాటలను ఆజ్ఞగా స్వీకరించిన జనకుడు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. మీరు నాకు గొప్ప ధర్మ కార్యమును నెరవేర్చారు. మునిపుంగవులైన మీరు 3 సింహాసనాలను అధిష్ఠించి తగు విధమున కార్యమును భగుడు దేవతగా గల ఉత్తరా నక్షత్రంలో కూడిన దినాన నిర్వహించినప్పుడు అని జనకుడు లేచి దోసిలి కట్టి మహామునులతో అంటాడు. మిథిలాపతి అయిన మీ సోదరులిరువురు చెప్పనలివి కాని సద్గుణాలు కలవారు. ఎందరో ఋషులను రాజర్షులను పూజించిన మీకు మేలగుగాక. నేను నా నిజ నివాసానికి వెళ్ళి నాందీముఖ శ్రాద్ధాది కర్మలు చేసేదను అని దశరథుడు అంటాడు. ఆయన నిజ నివాసమునకు వెళ్ళి యథాశాస్త్రముగా శ్రాద్ధం చేసి మరునాడు ప్రాతకాలమున లేచి స్నాతక వ్రతమును జరిపిస్తాడు. లేగదూడలతో కూడిన క్షీర సమృద్ధములైన 4 లక్షల గోవులను, కొమ్ములకు బంగారు తొడుగులను వేయించి కంచు పాత్రలతో కలిపి బ్రాహ్మణులకు దానం చేస్తాడు. గోదాన వ్రతము పూర్తి చేసిన దశరథుడు
కుమారులు నలుగురు చుట్టూ ఉండగా లోక పాలుల మధ్య ఉన్న బ్రహ్మలా ప్రకాశిస్తుండెను. కుశధ్వజుని పుత్రికలను భరత శత్రుఘ్నులకు కొరకు వరించుట. జనకుని మాటలు విన్న వశిష్ఠ విశ్వామిత్రులు భరత శత్రుఘ్నుల కోసం ధర్మము నెరిగిన కుశధ్వజుని కుమార్తెలను వరిస్తారు. ఇక్ష్వాక జనక వంశ బంధం దృఢపడాలి అని కోరుతారు. ముని శ్రేష్ఠుల మాటలను ఆజ్ఞగా స్వీకరించిన జనకుడు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.